హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనకి ఇండిపెండెన్స్ డే అంటే ఒకసారి మనం హిస్టరీలోకి వెళ్తే కనుక భారతదేశంలో ఇండిపెండెన్స్ డే గురించి ముఖ్యంగా హిందువులు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అని కాకుండా మనం అందరం భారతీయులు. మన భారతదేశాన్ని బానిస సంఖ్యల నుండి కాపాడుకోవాలా, మన స్వాతంత్రంగా బ్రతకాలా, మన భారతదేశాన్ని మనం కాపాడుకోవాలని చెప్పి ప్రతి ఒక్క భారతీయుడు కూడా పోరాడినప్పుడు ఎన్నో లక్షల మంది ప్రాణాలు వాళ్ళు త్యాగం చేసి, కుటుంబాలు త్యాగం చేసి, చదువులు త్యాగం చేసి, వాళ్ళ కెరీర్ని త్యాగం చేసి ఈరోజు ఈ భారతదేశాన్ని ఇండిపెండెంట్గా చేసి మనకి ఫలాలు ఇచ్చారు. కాబట్టి వారందరికీ ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆ మహానుభావుల్ని తలుచుకుంటూ, గాంధీ గారు కానివ్వండి, నెహ్రూ గారు కానివ్వండి, పటేల్ గారు కానివ్వండి, ఇలాగా ఎన్నో వందల మంది మహానుభావులు ఉన్నారు. వాళ్ళందరూ తలుచుకుంటూ ఈరోజు భారతదేశం ప్రపంచానికి ఆదర్శం ఏంటంటే భారతదేశంలో అన్ని జాతుల వారు, అన్ని మతాల వారు, అన్ని కులాల వారు కలిసి అందరూ కూడా ఒక కుటుంబంగా భారతీయులుగా ఉండడం అనేది భారతదేశంలో ఉన్నటువంటి గొప్ప ఔన్నత్యం. అలాగే ఒకరి సాంప్రదాయాలను ఒకరిని గౌరవించుకుంటూ, ఒకరి ట్రెడిషన్స్ని ఒకరిని కూడా కాపాడుకుంటూ, ఒకరిని ఒకళ్ళు గౌరవించుకొని మర్యాదకు మారుపేరు, ఆతిథ్యానికి మారుపేరుగా ఉండే భారతదేశంలో మనం పుట్టడం మన అదృష్టం. ఇటువంటి దేశంలో పుట్టి మరి ఈరోజు ఇండిపెండెన్స్ డే జరుపుకోవడానికి మనందరం కూడా చూడండి, ఒక అపార్ట్మెంట్లో మనం ఉండి డిఫరెంట్ కమ్యూనిటీస్ నుండి, ఇటు ముస్లిమ్స్లు ఉన్నారు, ఇటు క్రిస్టియన్స్ ఉన్నారు, ఇటు హిందువులు ఉన్నారు, ఇటు మిగతా సోదరులు అందరూ ఉన్నారు, మన అందరం కూడా సిక్కు సోదరులు ఉన్నారు. మన అందరం కలిసి మనమంతా కూడా జాతీయతా భావంతో మనమందరం భారతీయులమే, మన భారతదేశం ముందు భారతీయులు అని మన ఒక మంచి సాంప్రదాయంతో ఈరోజు ఈ యొక్క మన జెండాని మనం వందనం చేసుకొని మనం ఎదురేసుకొని స్వేచ్ఛగా మనం ఇలా ఉన్నామంటే ఈరోజు భారతదేశం యొక్క రాజ్యాంగం దానికి ముఖ్యం. కాబట్టి అంబేద్కర్ గారు రాసిన ఈ రాజ్యాంగం వల్ల ఈరోజు భారతదేశంలో అందరికీ కూడా సమాన అవకాశాలు, అలాగే కింద ఉన్న వారికి పైకి వచ్చే విధంగా వారికి అవకాశాలు, ఎవరికి ఏ విధంగా ఎటువంటి కాలేజీలు కానీ ఎటువంటి ఇన్స్టిట్యూషన్స్ కానీ పెట్టుకునే విధంగా ఎవరికి ఏ విధంగా ఇబ్బంది లేకుండా భారతదేశంలో స్త్రీలకు కానీ, ఇటు మైనార్టీలకు కానీ, ఇటు మిగతా వాళ్ళకి కానీ అందరికి కూడా ఒక మంచి అవకాశాన్ని ఇచ్చిన ఈ భారతదేశంలో మనం పుట్టడం మనం అదృష్టంగా భావించి ఈ జాతీయ సమైక్యతని, ఈ యొక్క సోదర భావాన్ని మనం ఇలాగే ప్రతి సంవత్సరం జరుపుకోవాలని ఈ సందర్భంగా ఈ అపార్ట్మెంట్ సంబంధించి మీరందరూ కూడా ఎంతో పొద్దున్న నుండి టైం తీసుకొని ఈ జాతీయ భావాన్ని పెంపొందించుకుని అందరూ కూడా కలిసి పనిచేయడం అనేది చాలా గొప్ప విషయం. కాబట్టి భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. థ్యాంక్ యూ సో మచ్.